హాయ్ నమస్తే, వెల్కమ్ టు టీటీవీ. ఈరోజు వార్తా విశేషాలు ఒకసారి పూర్తిగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. వివిధ వార్తాపత్రికల్లో ఎలాంటి వార్తలు వచ్చినాయో అవి పూర్తిగా విశ్లేషిద్దాం. బీసీలను అణచాలని చూస్తే ఊరుకోమని కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ ఏమైందని తీర్మానం వలన ప్రశ్నిస్తుండు. వరంగల్లో టీఆర్పీ చీఫ్ తీర్మానం వలన వరంగల్ డిక్లరేషన్ ఏమంటుండో ఒకసారి చూద్దాం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ మొన్న స్టార్ట్ అయింది. దానికి సంబంధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతున్నా కామారెడ్డి డిక్లరేషన్ పట్టించుకోలేదని విమర్శించారు. హన్మకొండలో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ వరంగల్ డిక్లరేషన్ ప్రకటించారు. 10 అంశాలను ఎజెండాగా తీసుకున్నారు. ఆ అంశాలు ఏంటంటే ఒకసారి పూర్తిగా విశ్లేషిద్దాం. ప్రొఫెసర్ జయశంకర్ని జాతిపితగా గుర్తించాలని నిర్ణయించారు. అలాగే ప్రభుత్వం సైతం ఆ దిశగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కొండా లక్ష్మణ్ బాబూజీకి భారత రత్న ఇవ్వాలని 2వ అంశంగా పెట్టుకున్నామని వెల్లడించారు. బీసీలకు ప్రతి ఏడాది 1,00,000 కోట్ల బడ్జెట్ పెట్టాలని తమ డిక్లరేషన్లో చేర్చామని పేర్కొన్నారు. బీసీలలో 16 లక్షల భూమి లేని కుటుంబాలు ఉన్నాయని, తాము అధికారంలోకి వస్తే 2 ఎకరాలు ఇస్తామని మరోసారి స్పష్టం చేశారు. ఈయన మరో కేసీఆర్ లాగా కనిపిస్తుంది. 2 ఎకరాలు, ఆయన 3 ఎకరాలు అంటే ఈయన 1 ఎకరం తగ్గించి 2 ఎకరాలకే కుదించిండు. సరే, ఏదేమైనా సచార్ కమిటీ ఆధారంగా ముస్లింల అభివృద్ధికి కృషి చేస్తామని, తాము అధికారంలోకి వస్తే వరంగల్ని 2వ రాజధానిగా చేస్తామన్నారు. ఆల్రెడీ అది 2వదే కదా, ఆల్రెడీ దాన్ని అట్నే చూస్తారు కూడా. రాబోయే స్థానిక ఎన్నికల్లో తమ పార్టీ తరఫున పోటీ చేస్తామని చెప్పుకొచ్చిండు. ఈయన ముఖ్యంగా 10 అంశాలు నిన్న ఈరోజు వరంగల్ డిక్లరేషన్లో మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. అయితే జయశంకర్ని జాతిపితగా, కొండా లక్ష్మణ్ బాపూజీని భారత రత్నగా గుర్తించాలని, అలాగే బీసీలకు 2 ఎకరాల భూమిని కేటాయించాలని వాళ్ళు నిర్ణయం తీసుకున్నట్టు మనకు కనిపిస్తుంది. దానికి సంబంధించి ఇక కాంగ్రెస్కు చురుకు పెట్టాలి. జూబ్లీహిల్స్ బైపోల్స్ పై కేటీఆర్ వ్యాఖ్యలు. కేటీఆర్ మొత్తం బైపోల్స్ మీద పెట్టుకుంటూ స్థానిక ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయా అని దూకుడుగా అయితే ఎదురు చూస్తుండు కేటీఆర్ ఎప్పుడు వస్తాడా అని చూస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు కూడా. గత ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను విస్మరించిన కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో చురుకు పెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇవాళ తెలంగాణ భవన్లో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రేపటి తెలంగాణ భవిష్యత్తుని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక డిసైడ్ చేస్తుందని. ఇది కాదు, ఎందుకంటే ఆల్రెడీ మీది గెలిచిన సీటు మీదే, ఆల్రెడీ భార్యకి ఇస్తారు కాబట్టి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతంలో బీఆర్ఎస్ బలంగా ఉంది కాబట్టి ఆ విధంగా కూడా వర్కౌట్ అవుతుండొచ్చు. ఒకవేళ గెలుస్తుండొచ్చు సెంటిమెంట్ సింపతోటి. మాగంటి గోపీనాథ్ మీద ఉన్న సానుభూతి వర్కౌట్ అయ్యి గెలుస్తుండొచ్చు, ఆ కుటుంబానికి గెలిపించుకోవచ్చు, కాదంటే ఇది మాత్రం రేపటి భవిష్యత్తు కంటే ఒప్పుకో. ఒకవేళ సింపతి వర్కౌట్ అయితే గెలుస్తారు అంతే, లేకపోతే అధికారం ఉన్న పార్టీ కొట్టేసుకుంటారు. ఇక అభివృద్ధి కోసమే కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నానని కడియం శ్రీహరి అంటుంటూ, బీఆర్ఎస్ లో గెలిచిన కడియం శ్రీహరి కాంగ్రెస్ లో పోయేసరికి ఆయనని స్పీకర్ నోటీసులు అయితే జారీ చేసిండు. దానికి స్పందిస్తూ కడియం శ్రీహరి కేసీఆర్ పైన హాట్ కామెంట్ చేసిండు. కేసీఆర్ గారు, మీరు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 36 మంది ఎమ్మెల్యేలని కొనుగోలు చేశారు. ఆ 36 మంది కొనుగోలు చేసినప్పుడు వాళ్ళని ఇలాగే రాజీనామా చేయాలని అన్నారా? మీరు అనలే కదా, ఇప్పుడెందుకు అంటున్నారు? మీరు చేస్తే సంసారం, మిగతా వాళ్ళు చేస్తే కాదా వ్యభిచారమా అన్నట్టుగా కడియం శ్రీహరి హాట్ కామెంట్ చేసిండు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నానని పోయినసారి నువ్వైతే ఎట్లా చెప్పించినావో సేమ్ అదే డైలాగు కడియం శ్రీహరి చెప్తుండు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లలో అన్ని పార్టీలోని 36 మంది ఎమ్మెల్యేలని చేర్చుకొని 2కి మంత్రి పదవులు కూడా ఇచ్చి, ఇవాళ ఆయన హనుమకొండలో మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించిన కేసీఆర్ ఫామ్ హౌస్కు పరిమితమయ్యారన్నారు. అప్పుడు లేని విలువలు ఇప్పుడు వచ్చాయని ప్రశ్నించారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, ఏనాడు పదవులకు అడ్డుకోలేదని కేసీఆర్ పిలిచి డిప్యూటీ సీఎం చేశారని తెలిపారు.
తనపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, అయితే తాను మాట్లాడేందుకు సభ్యత సంస్కారం అడ్డు వస్తుందని అన్నారు. స్పీకర్ తనతో పాటు పలువురికి నోటీసులు ఇచ్చారని, ఈ నెల ఆఖరిలోపు దీనిపై స్పందిస్తారని కడియం గారు తెలిపారు. స్పీకర్ నిర్ణయాన్ని బట్టే భవిష్యత్తు ఉంటుందని చెప్పుకొచ్చారు. దొందే, ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీలోకి వెళ్ళే నాయకుడు కడియం శ్రీగారి, గుత్తా సుఖేందర్ రెడ్డి. ఈ బ్యాచ్ అంతా అదే, ఒకప్పుడు టీడీపీ బ్యాచ్, టీడీపీ సీనియర్ బ్యాచ్. ఇప్పుడు వీళ్ళు, ఈయన జూనియర్ రేవంత్ రెడ్డి సీఎం అయిండు టీడీపీ నుంచి వచ్చి, ఈయన మాత్రం పార్టీలు మారుతూనే ఉండు. అది కడియం పరిస్థితి. ఏదేమైనా ఇట్లా మారుతున్నది, ఇక రంకునేసినాము బొంకునే అన్నట్టు ఇక బొంకుకుంటూ పోతూనే ఉంటుంది. అది దానికి రంగు ఉంటుంది, గెలవంగా అటు సైడ్ వెళ్ళిపోతుంది. వాటిని ఏమంటారు, లకారంతో పిలుస్తారు. అవే ఇవి. ఏదైతే అది, ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీలకు జంపు, మన తర్వాత ఆ పార్టీలో ఉన్న వాళ్ళని తిట్టడం. ఇది ఇలా రామాయణం. ఇక సీఎం రేవంత్ రెడ్డి న్యూజెర్సీలో గవర్నర్తో భేటీ అయినట్ట. న్యూజెర్సీ గవర్నర్ భేటీ పలు అంశాలపైన కీలక చర్చలు చేసినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన వార్త ఒకటి అయితే హైలైట్గా అనిపిస్తుంది. ఇక ఇవన్నీ చైన్ స్నాకింగ్ కేసులు. ఇంకో హైలైట్ న్యూస్ ఇక్కడ ఒకటి ఉంది. ఇక ఆదివాసీలు అంటే ఇంత చులకన, మృతదేహాన్ని అడవి మధ్యలో వదిలేసిన 108 అంబులెన్స్ సిబ్బంది. అనారోగ్యంతో పాలమూరు జిల్లా ఆసుపత్రిలో మహిళా మృతి, కుటుంబ సభ్యులు స్వగ్రామానికి తీసుకెళ్తుండగా ఘటన. ఐటీడీఏ అధికారులకు ఫోన్ చేసినా స్పందన కరువు. ఆఖరికి ప్రైవేటు వాహనంలో తరలింపు. అత్యవసర సమయంలో ఒక్క ఫోన్ కాల్తో వచ్చి ఎంతో మందికి తగిన సమయంలో చికిత్స అందించడం ఒక కీలక పాత్ర పోషించే 108 సిబ్బంది ఇక్కడ మాత్రం అమానుషంగా వ్యవహరించారు. ఇంట్లో మనిషి చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న వాళ్ళని అడవి మధ్యలో వదిలేసి వెళ్లారు. వివరాలకు వెళ్తే నాగర్ కర్నూలు జిల్లా నల్లమల లోతట్టు ప్రాంత లింగాల మండలం పరిధిలోని ఈర్లపెంటకు చెందిన ఆదివాసీ మహిళ మడ్లి గురువమ్మ 10 రోజుల క్రితం అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం మహబూబ్నగర్ జిల్లా ఆసుపత్రికి పంపించారు. అయితే తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న గురువమ్మ నిన్న సాయంత్రం మృతి చెందగా కాగా ఇవాళ తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఆసుపత్రి నుంచి కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తీసుకొని 108 వాహనంలో స్వగ్రామం ఈర్లపెంటకు బయలుదేరారు. అయితే శ్రీశైలం జాతీయ రహదారి ఫరహాబాద్ చౌరస్తా వద్ద రాగానే సిబ్బంది అడవిలో మార్గ మధ్యలోనే మృతదేహాన్ని తమను వదిలేసి వెళ్లారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దిక్కు తోచని స్థితిలో తాము డెడ్ బాడీతో అక్కడే ఉండిపోయామని వాపోయారు. తాము నిద్రలో ఉండగా ఇలా అడవిలో వదిలి వెళ్లడం ఆవేదన వ్యక్తం చేశారు ఆదివాసులు. ఆదివాసీ బిడ్డలంటే ఇంత చులకన అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం ఐటీడీఏ అధికారులకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా సమాధానం లేకపోవడంతో ఆటోలతో వాళ్ళు బయలుదేరారట. ఇది 108 పరిస్థితి. 108 ఒకప్పుడు కుయ్యి, రాజశేఖర టైంలో కుయ్యి అని కూడా వచ్చే వాహనాలు ఇప్పుడు నై 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 అనుకుంటా మార్గ మధ్యలోనే వదిలిపెట్టిపోతున్నాయట. మరి ఆదివాసులు అంటే అంత చులకన. డబ్బులు తీసుకుంటారు కదా ఇంతో అంతో, మరీ ఇంత దారుణంగా చేయొద్దు. మనుషుల్లా చూసే సమాజాన్ని నిర్మించండి. ఇక మారకపోతే ప్రజాకోట్లు చంపేస్తామని భూస్వామ్య పెత్తందారులకు మావోయిస్టులు ఒక లేఖ రాసినట్టు మనకి ఇక్కడ ఒక హైలైట్ వార్త కనిపిస్తుంది. భూస్వామ్య పెత్తందారులు ఖబర్దార్, ప్రజాకోట్లో మిమ్మల్ని హతమారుస్తామంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి అల్లూరు సీతారామరాజు డివిజన్ మావోయిస్టు పార్టీ పేరుతో, మావోయిస్టు విప్లవ పేరుతో విడుదల చేసిన లేఖ సంచలనంగా మారింది. చెర్ల, దమ్ముగుడ్డ మండలాలకు చెందిన కొందరు వ్యక్తులు వాళ్ళ పేర్లతో ఇప్పటికైనా మారాలని, లేదంటే జిల్లాలో శిక్ష తప్పదని హెచ్చరించారు. రాజకీయ బ్రోకర్లుగా మారి పోలీస్ ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారని, పేదల భూములు దోచుకుంటారని ఆరోపించారు. పరుచూరి ప్రేమ్చంద్, అమర్చంద్, ఆవుల సత్యనారాయణ కుమారులు కొత్తపల్లి మండలం కడెం సత్యనారాయణ సోదరులు ఇర్ఫా సవంతియ, కొత్తగూడెం బుజ్జి, శేషెట్టి సాంబయ్య, వలస లింగమూర్తి, కొత్తపల్లి శ్రీనివాసరావు, కోటేరు శ్రీనివాసరెడ్డి, లంకరాజు, మీసాల సీతయ్య ఇలా తదితరుల పేర్లను ప్రస్తావించారు. జువాది, మన్ని
విలేకరుల ముసుగులో ప్రజలను ఏ మార్చుతున్నాడని పేర్కొన్నాయి. అలాగే సత్యనారాయణపురం నాని బాబు అండ్ బ్రదర్స్ ఆరు కొత్తగూడెం భూస్వాములు రాజకీయ బోకర్లు కొంతమంది వాళ్ళ పేర్లందరినీ తీసుకొచ్చి వాళ్ళకి శిక్ష తప్పదన్నట్టుగా మారకపోతే ప్రజా కోర్టులో చంపేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. అది దానికి సంబంధించిన వార్త. అయితే తెలంగాణలో మరో ట్రంప్ ఉండే ఆయన అలాంటి వ్యక్తులు ఆటలు ఎక్కువ రోజులు సాగలేదు. బిజినెస్ స్టాండర్డ్స్ యాన్యువల్ ఫోరం సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్ చేసిండు. దీనికి సంబంధించి తెలంగాణ ట్రంప్ అంటే కేసీఆర్ అట. కేసీఆర్ ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల ఫామ్ హౌస్కే పరిమితం అయ్యిండు. ఏది దోస్తే అదే చేస్తే గట్టిన అవుతుందని ఆయన రేవంత్ రెడ్డి ఈరోజు మాట్లాడుతున్నాడు. తెలంగాణలోనూ ఓ డొనాల్డ్ ట్రంప్ ఉండేవాడని మాజీ సీఎం కేసీఆర్ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఇవాళ ఢిల్లీలో బిజినెస్ స్టాండర్డ్ యాన్యువల్ ఫోరం సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ సంచలన కామెంట్ చేశారు. డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లపైన ఘాటుగా స్పందించారు. ట్రంప్ లాంటి వ్యక్తులు ఆటలు చాలా రోజులు కొనసాగవని అన్నారు. రాత్రి కలలో అనుకుంది పగలు అమలు చేస్తారని ఫైర్ అయ్యారు. గతంలో తెలంగాణలోనూ ఓ ట్రంప్ ఉండేవారంటూ మాజీ సీఎం కేసీఆర్ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనకు నచ్చినట్టు పాలన చేయడం వల్లే కేసీఆర్ని ప్రజలంతా కలిసి ఓడగొట్టి ఫామ్ హౌస్లో కూర్చోబెట్టారని హాట్ కామెంట్ చేశారు. ట్రంప్ ఒకరోజు నరేంద్ర మోడీ తన మిత్రుడు అంటారు. ఆ మరునాడే భారత్పై 50% ప్రతీకార సుంకాలు విధిస్తారని దుయ్యపట్టారు. భవిష్యత్తులో భారతీయులకు వీసాలు ఇవ్వకపోతే అమెరికాకే నష్టమని అన్నారు. హైదరాబాద్కు ఈ 3,000 ఈవీ బస్సులట హైదరాబాద్ నగరాన్ని పొల్యూషన్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దే క్రమంలో ప్రణాళిక రూపొందించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ఈ హైదరాబాద్ నగరంలో 3,000 ఈవీ బస్సులను అందుబాటులోకి తీసుకురాబోతున్నామని తెలిపారు. ప్రస్తుత నగరంలో తిరుగుతున్న నాన్ ఈవీ బస్సులను పూర్తిగా గ్రామాలకు తరలిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాల్లో దేశంలోనే తెలంగాణ నెంబర్ 1గా నిలిచిందని, అలాగే హైదరాబాద్లో బెంగళూరుకు సంబంధించి బుల్లెట్ ట్రైన్ అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్డుకు అనుబంధంగా రీజనల్ రింగ్ రోడ్డును ఏర్పాటు చేస్తున్నామని, రాష్ట్రంలో ఫార్మా ఇతర రంగాలకు రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ డ్రగ్స్ ఫ్రీగా మార్చేందుకు తీసుకొచ్చిన ఈగల్ స్క్వాడ్ సమర్థవంతంగా పనిచేస్తుందని గుర్తు చేశారు. ఇటీవల వెలువడిన పోలీస్ ర్యాంకింగ్లోనూ తెలంగాణ స్టేట్ నెంబర్ 1గా ఆవిర్భవించిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణకు రండి, పెట్టుబడులు పెట్టండి అని ఆహ్వానించారు. రాష్ట్రంలో మీ ఇన్వెస్ట్మెంట్స్కి మాదే పూర్తి భద్రత అని హామీ ఇచ్చారు. లా అండ్ ఆర్డర్స్, మెయింటెనెన్స్, డ్రగ్స్ కంట్రోల్, ట్యాక్స్ కలెక్షన్లో తెలంగాణ నెంబర్ 1 స్థానంలో ఉందని ముఖ్యమంత్రి వివరించారు. 2047లోగా 3 ట్రిలియన్ ఎకానమీ తెలంగాణ చేరుతుందని రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈయన ముఖ్యంగా మాట్లాడాల్సిన విషయాలు తెలంగాణ ట్రంప్ కేసీఆర్ని ఫామ్ హౌస్కే పరిమితం చేశామని ఆయన చెప్పుకొచ్చిండు. అలాగే ఈవీ బస్సులు 3,000 ఈవీ బస్సులు కొనుగోలు చేసినట్టు అవి హైదరాబాద్లో నడుపుతారేమో. సిటీ సరౌండింగ్స్లో అవి సిటీలో ఉన్న బస్సులన్నీ విలేజ్లకు పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇది ఆయన తీసుకున్న నిర్ణయాలుగా అనిపిస్తుంది. ఇక అన్ని విషయాల్లో తెలంగాణ నెంబర్ 1గా ఆవిర్భవిస్తుందని ఆయన చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించి పివి వెటరనరీ యూనివర్సిటీ 5వ స్నాతకోత్సవం 524 మందికి డిగ్రీ ప్రదానం చేసిన గవర్నర్ అని మరో వార్త హైలైట్గా అనిపిస్తుంది. ఇక అప్రమత్తంగా ఉండాలని వర్షాలకు సంబంధించి పొన్నం ప్రభాకర్ హెచ్చరికలు జారీ చేశారు. జీతాలు పెంచండి, మెడిపల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళన అనేది మరో న్యూస్ హైలైట్గా అనిపిస్తుంది. అయితే కాటేసిందని పాము తల కొరికేశాడు ఒక యువకుడు. మధ్యలో పక్కనే పెట్టుకుని నిద్రలోకి జారుకుని ఏపీలో జరిగిందంటే ఈ సంఘటన. ఏపీలోని తిరుపతి జిల్లాలో షాకింగ్ ఘటన, అర్ధరాత్రి పరిస్థితి విషయం. అయితే ఒక వ్యక్తి పాము కరిస్తే కోపంతో ఊగిపోయి దాన్ని పట్టుకుని అతను కూడా కరిచాడు. అయితే అది నల్లత్రాచు కావడం విశేషం. ఈ షాకింగ్ ఘటన ఏపీలోని తిరుపతి జిల్లాలో చోటు చేసుకుంది. పాము కరిస్తే ఆసుపత్రికి వెళ్లకుండా మధ్యలో దాని తల కొరికేశాడు. చివరికి ఆరోగ్యం విషమించడంతో ఆసుపత్రి పాలయ్యాడు. వివరాలకు వెళితే తొట్టంపేట మండలం చియ్యవరానికి చెందిన వెంకటేష్ నిన్న రాత్రి మద్యం తాగి ఇంటికి వెళ్తుండగా దారి మధ్యలో నల్ల తాచు పాము కాటేసింది. దాంతో ఆగ్రహించిన వెంకటేష్ నన్నే కాటేస్తావా అంటూ పామును పట్టుకొని పాము తలను కొరికేసిందట.
ఆపై చనిపోయిన పామును ఇంటికి తీసుకెళ్లి తన పక్కనే పెట్టుకుని నిద్రపోయాడట. అర్ధరాత్రి తర్వాత వెంకటేష్ ఆరోగ్య పరిస్థితిలో మార్పు రావడంతో కుటుంబ సభ్యులు గమనించి శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ పరిస్థితి విషమించడంతో ఇవాళ ఉదయం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించినట. ఇది ఆయన మద్యం భాగవతం. మద్యం తాగి మద్యం మత్తులో పాము గరిస్తే పాము నువ్వు నన్ను గరుస్తావని దాని తలకాయ గరిచేసినట్టు. అది అట్లుంది. మద్యం అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది. పాము విషయం ఎక్కకపోవచ్చునా మరి. పాము గరిస్తే ఎమ్మటే అవి ఇవి జరుగుతాయి కదా, నొరుగోజు రావడమో లేకుంటే సంథింగ్ ఏదో జరుగుతుంది. మద్యం మత్తు బాగానే పనిచేస్తున్నట్టుంది. మద్యం ఒక మందు, తాగే మందు పాముకు విరుడు మందులాగా పనిచేసినట్టుంది. ఇక తల్లిని చంపిన తండ్రట, ఇది దారుణం. తాగుడుకు బాలిసే కొడుకు అతి చేసినట్టు అనుమానాలు, పింఛ డబ్బులకు వచ్చి దారుణం. ఇది దీనికి సంబంధించి నటుడు రోబో శంకర్ హఠాత్ మరణం. కోలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొన్నట్టుగా మరో వార్త హైలైట్గా కనిపిస్తుంది. మరి ఇవి మెయిన్ వార్తలు ఇవాళ. ఇక ఈ వార్తలు కామన్. రష్యాలో భారీ భూకంపం అట. ఇక ఆ శాఖలో అవినీతికి కేర్ ఆఫ్ ఏసీబీ వెంటాడుతున్న డోంట్ కేర్. ప్రతి పనికి ఓ రేటు, ముడుపులు ఇస్తేనే ముందుకు, లేదంటే పెండింగ్. ప్రతి నెల సగటున ఏసీబీ ట్రాప్లో 15 మంది ఆఫీసర్లు అయినా మారని అధికారుల తీరు. సీఎంఓకు రెగ్యులర్గా అవినీతి నిరోధక శాఖ రిపోర్ట్. మున్సిపల్, రిజిస్ట్రేషన్, రెవెన్యూ, పోలీస్, ఎక్స్చేంజ్, రవాణా, ఇరిగేషన్, విద్యుత్ శాఖల్లోనూ అధిక కేసులు. మెయిన్గా 1 2 3 4 5 6 7 7 శాఖల్లో మొత్తం అవినీతే. ప్రతి చిన్న పనికి డబ్బులు. ఇది మాత్రం వాస్తవం. ఇది ఎవరికైనా తప్పదు అన్నట్టుగా ఉంటుంది. మున్సిపల్ శాఖలో అంతే, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో అంతే. రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కొంచెం అలౌడ్ నడుస్తుంది. రెవెన్యూ, పోలీసు, రవాణా, ఇరిగేషన్, విద్యుత్ శాఖలో అన్నిట్లో అదే. ఇక మంతానికి సిబిఐ గుంజపడుగులో విచారణ చేపట్టిన అధికారులు. వామన్రావు దంపతుల హత్య ప్రదేశం పరిశీలన. అప్పుడు ఎప్పుడో జరిగితే ఇప్పుడు సిబిఐ వివరాల సేకరణట. ఆధారాలు ఏముంది, రోడ్డు కాడ ఇటు జరిగిందని ఎగ్జాంపుల్ గట్టి చెప్తుండొచ్చు, అంతే, అంతకు మించి ఏం లేదు. ఇక వాసవి అంటే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వాళ్ళది ఉంటుంది, కానీ ప్లేస్ చూడాలి, అవన్నీ చూసి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతకి రిపోర్ట్ ఏమిస్తారో మనం చూడాలి. వాసవి వివాదాలు. కోమటికుంట చెరువు ఆక్రమణపై తెగని పంచాయతీ. ఇటీవల హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ నేత ఆకుల సతీష్ వచ్చే నెల 2వ వారం రిపోర్ట్ ఇవ్వాలని న్యాయస్థానం ఆర్డర్. 3 ఏళ్లుగా కోర్టులో వివాదంలోనే వాసవి కన్స్ట్రక్షన్ నిర్మాణాలు. ఆ సంస్థ కట్టడాలు బఫర్ జోన్లో లేనట్టు గతంలో అధికారుల రిపోర్టులు. 8-9 బ్లాకుల పైన జాయింట్ సర్వే కోరుతూ తాజాగా హైడ్రాకు ఫిర్యాదు. ఇవి ఈ చెరువు ఆక్రమణకు సంబంధించి అది కేసు సంబంధించిన న్యూస్ హైలైట్గా అనిపిస్తుంది. ఇక 3.36 కోట్ల బంగారం పట్టువేత. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పట్టుకున్న డిఆర్ఐ ఆఫీసర్లు. కువైట్ నుంచి హైదరాబాద్కు వచ్చిన బంగారం స్మగ్లింగ్. అయితే నిన్న అవ్వకు సంబంధించి ఒక అవ్వకి ఇల్లు రాలేదనే సంబంధించి సిరిసిల్ల కలెక్టర్కి సిఎస్ నోటీసులు పంపించారు. ప్రోటోకాల్ ఉల్లంఘించడం పైన సర్కార్ సీరియస్. సోమవారం కల్లా వివరణ ఇవ్వాలని సందీప్ కుమార్ జోకి ఆదేశం. అయితే పైసలు ఇచ్చినా కానీ ఇవ్వలేదట కలెక్టర్ గారు. ఆయన సంబంధించి న్యూస్ అది. ఇక తెలంగాణ నుంచి ఉస్మానియా ఒకటే. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో 48వ స్థానం, 51.46 స్కోర్తో వరుసగా 2వసారి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్స్ 2025లో ఉస్మానియా మెడికల్ కాలేజీ దేశంలో 48వ స్థానం నిలిచింది. తెలంగాణ నుంచి పలు మెడికల్ కాలేజీలు పోటీ పడగా ఉస్మానియాకి మాత్రమే గుర్తింపు తగ్గింది. ఇది
దీనికి సంబంధించిన విషయం ఇక హైదరాబాద్లో భారీ వర్షాలు, అమర్పేటలో 15% వర్షం అట, 15 సెంటీమీటర్ల వర్షం, లోతట్టు ప్రాంతాలు జలమయం, భారీగా ట్రాఫిక్ జామ్, వాహనదారులు ఇక్కట్లు, జిహెచ్ఎంసీ హైడ్రా అధికారులు సహాయక చర్యలు. రానున్న 3 రోజులు కూడా భారీ వర్షాలు ఉన్నాయంట. జోరువాన, గ్రేటర్ హైదరాబాద్లో కుండపోత వర్షాలు, జాగ్రత్తగా ఉండాలని ఎల్లాక పొన్నం కూడా హెచ్చరికలు జారీ చేసిండు. ఇక అమెరికాలో పోలీసుల కాల్పులో పాలమూరు వాసి మృతి, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన రూమ్మేట్తో గొడవతో కారణంగా రూమ్మేట్లో ఏసీ కోసం నాకంటే నాకు అని ఏసీ కోసం గొడవ పెట్టుకొని పోలీసు వాళ్ళు వచ్చినా కానీ పోలీసు వాళ్ళ మాట వినకుండా అట్నే గొడవ పెట్టుకుంటుంటే పోలీసులు కాల్చిన కాల్పులకి పాలమూరు ఒక అబ్బాయి చనిపోయిందంట అమెరికాలో. దానికి సంబంధించిన వార్త అది. అవసరం ఉన్న చోటే నియామకాలు, ఎవరిని తొలగించాలని నేను చెప్పను, తీసుకోవాలని కోరారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ నియామకాల విషయంలో సీఎం రేవంత్ క్లారిటీ. గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున నియామకాలు, అవసరం లేకున్నా అపాయింట్మెంట్, అవసరమైన చోట మాత్రమే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను నియమించుకోవాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడ అవసరమో ఎక్కడ అనవసరమో గుర్తించే బాధ్యత అధికారులకే అప్పగించాలన్నారు. ఈ ప్రక్రియలో తాము జోక్యం చేసుకోవాలని క్లారిటీ ఇచ్చినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. గత ప్రభుత్వంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ను ఇష్టానుసారంగా భర్తీ చేసినట్టు ఫిర్యాదులు వచ్చాయి. దీనితో ఏ శాఖలో పొరుగు సేవలు అవసరమో గుర్తించే బాధ్యతను రిటైర్డ్ ఐఏఎస్ శాంతి కుమారి కమిటీకి అప్పగించారు. ఈ మధ్య ఆ కమిటీలో జరిగిన సమీక్ష సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి దానికి సంబంధించిన పలు సూచనలు అయితే చేసినట్టు మనకు కనిపిస్తుంది. ఇక 7,754 స్పెషల్ బస్సులను బతుకమ్మ దసరాకు టీజీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేస్తున్నట్టు, ప్రయాణికులపై అదనపు ఛార్జీల వడ్డనన్నట్టు మనకి వార్త హైలైట్గా అనిపిస్తున్నాయి. ఇక రెడ్డిలకే పదవులు, రెడ్డిలకే అన్ని. ఇక ఎన్విఎస్ రెడ్డి బాధ్యతల స్వీకరణ, అర్బన్ ట్రాన్స్పోర్ట్ సలహాదారుగా నియమించండు. రెడ్డిలను నియమించుకో టోటల్గా. సీఎం రేవంత్ రెడ్డి 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 రెడ్డి. గిన్నీస్ బుక్లోకి బతుకమ్మ, 10,000 మంది 63 అడుగుల పేర్చి వేడుకలట. 21న వరంగల్ 1000 స్తంభాల గుడిలో, 28న ఎల్బీ స్టేడియంలో సంబరాలు. త్వరలోనే బతుకమ్మ చీరల పంపిణీ. ఓలడిగిరిలో బతుకమ్మ చీరలు. గాంధీ భవన్లో మంత్రి జూపల్లి సమీక్ష. కవితకు బతుకమ్మ కుంట కనిపించలే బీచ్. ఇక బతుకమ్మనంట గిన్నీస్ బుక్లోకి గిన్నీస్ బుక్లో రికార్డు దిశగా బతుకమ్మని చేయాలని వీళ్ళు డిసిజన్ తీసుకున్నట్టు. గిన్నీస్ బుక్ రికార్డులోకి ఎక్కేలా ఈసారి బతుకమ్మ వేడుకలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని పర్యాటక శాఖ, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. పండుగను మరోసారి విశ్వవ్యాప్తం చేసేలా ఈ నెల 28న ఎల్బీ స్టేడియంలో 10,000 మందితో 63 అడుగుల మేర బతుకమ్మ పేర్చి సంబరాలను నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. వేడుకలను ఈ నెల 21 నుంచి 30 వరకు జరుగుతున్నాయని, మహిళలంతా పెద్ద ఎత్తున పాల్గొని బతుకమ్మ స్ఫూర్తిని లోకానికి చాటాలని పిలుపునిచ్చారు. గురువారం గాంధీ భవన్లో బతుకమ్మ ఉత్సవాల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఇక దీనికి సంబంధించి టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీ వి హనుమంతరావు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన హైలైట్గా బతుకమ్మని 10,000 మంది 63 అడుగుల పేర్చి వేడుకని నిర్వహించాలని చెప్తున్నారు. అయితే విహెచ్ కవిత గురించి ఏదో మాట్లాడాడు. బతుకమ్మ కుంటలో గతంలో మహిళా మనులు పెద్ద ఎత్తున బతుకమ్మలు ఆడేవారు. మాజీ ఎంపీ హనుమంతరావు గుర్తు చేశారు. అలాంటి కుంట కబ్జాకు గురైందని, తనకు ఎన్నో ఆఫర్లు చేసినా తాను పోరాటంలో వెనక్కి తగ్గలేదని తేల్చి చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డికి చెప్పగానే స్పందించి హైడ్రా సాయంతో బతుకమ్మ కుంటను కబ్జా నుంచి కాపాడారని గుర్తు చేశారు. ఈ నెల 25న అక్కడ పెద్ద ఎత్తున బతుకమ్మను వేడుకలు నిర్వహించామని విహెచ్ తెలిపారు. దేశ విదేశాల్లో బతుకమ్మ ఆడిన కవితకు బతుకమ్మ కుంట కనిపించలేదని విమర్శించారు. సమావేశంలో కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత, కాంగ్రెస్ నేతలు కైలాష్, ఇంద్రా శోభన్, సరితా యాదవ్ పాల్గొన్నట్టు ఇక్కడ న్యూస్ హైలైట్ కనిపిస్తుంది.
హైదరాబాద్లో జోరు వాన. ఇవన్నీ నేర్పినాయి ఇక. ఇక అమెరికాలో పోలీస్ కాల్పులు ఎలాగ జరిగింది. పాలమూరు స్మృతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందట. రూమ్మేట్తో గొడవ కారణం. అమెరికాలోని శాంటాక్లారాలో ఉంటున్న భారతీయ యువకుడికి అక్కడ పోలీసులు కాల్చివేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అమెరికా మీడియా పోలీసు వర్గాల కథనం ప్రకారం తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని రామయ్య బౌలికి చెందిన ఓ రిటైర్డ్ టీచర్ కుమారుడు అమీర్ ఆలియాస్ నిజాముద్దీన్ 34 8 క్రితం అమెరికా వెళ్ళి ఉన్నత చదువులు చదువుకుని అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. శాంటాక్లారాలో అమీర్తో పాటు 4 యువకులు ఒకే రూమ్లో అద్దెకుంటున్నారట. ఏసీ వేసుకునే సమయంలో అమీర్తో మరో వ్యక్తికి ఈ నెల మొదటి వారంలో గొడవ జరిగినట్లు సమాచారం. మాట పెరిగి కత్తులు తీసుకుని ఒకరికొకరు పొడుచుకునే వరకు వివాదం వెళుతుండడంతో ఇంటి యజమాని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ఇంతలో అమీర్ తనతో పాటు గొడవ పడుతున్న వ్యక్తిని కిందకు తోసేసి పోతుండగా పోలీసులు అతనిని అదుపు చేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ అతను పోలీసులను పట్టించుకోకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు పలుమార్లు కాల్పులు జరపడంతో అమీర్ ఆలియాస్ నిజాముద్దీన్ అక్కడికక్కడే కుప్పకూలినట్టు తెలుస్తుంది. మృతదేహాన్ని భద్రపరిచిన పోలీసులు ఈ విషయమై అటు భారత ప్రభుత్వానికి కానీ అమీర్ కుటుంబ సభ్యులకు కానీ సమాచారం ఇవ్వలేదు. అయితే అదే ప్రాంతంలో ఉంటున్న కర్ణాటకకు చెందిన ఒక విద్యార్థి గురువారం అమీర్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అలాగే ఈ ఘటనకు సంబంధించి కొన్ని వీడియోలు, పోలీసులు నమోదు చేసిన కేసులు వివరాలతో కూడిన ఆధారాలను కూడా పంపారు. ఈ విషయంపై మృతులను కుటుంబ సభ్యులకు వివరణ కోరగా అమీర్ గత 10 రోజుల నుండి ఫోన్లో అందుబాటులోకి రాలేదని, అక్కడ ఏం జరిగిందో తెలియదన్నారు. అయితే అక్కడ ఉంటున్న ఒక విద్యార్థి తమకు అమీర్కు సంబంధించిన సమాచారం ఇచ్చాడని ఇక్కడ వెల్లడించాడు. అయితే ఇది దారుణం. మరి ఇండియన్ ఎంబసీ ఏం చేస్తుందో ఏమో తెలియదు కానీ అక్కడ అమెరికాలో గొడవ పడుతున్నాడని కాల్చి చంపిన వాళ్ళకు సంబంధించి ఎలాంటి చర్యలు 10 రోజులు అవుతుందంట. అయినా కానీ దానికి సంబంధించి ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోకుండా ఉందంటే అసలు ఎందుకు ఆ పోలీసులు అలా కాల్చారు అంటే గొడవ అరెస్ట్ చేసి జైల్లో వేయచ్చు కదా, కాల్చి చంపడం ఎందుకు? ఇక ఇవి మెయిన్ న్యూస్, మెయిన్ అప్డేట్స్.